ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం నేమ్ రేంజెస్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ రేంజెస్ ఏంటి అంటే టు గివ్ నేమ్ ఫర్ సమ్ రేంజ్, ఎందుకంటే టు గెట్ యాక్సెస్ ద డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ షీట్ లో ఉన్న ఈ డేటాని నేను సమ్ అదర్ షీట్ విత్ ఇన్ దిస్ వర్క్ బుక్ ఎక్కడైనా సరే, ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఈ షీట్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలి అనుకుంటున్నా, అది కూడా నేమ్ రేంజెస్ యూజ్ చేసి. సో ఇలా మనము విత్ ఇన్ దిస్ వర్క్ బుక్ ఎక్కడైనా మనం ఆ డేటాని యాక్సెస్ చేయొచ్చు చాలా ఈజీగా. మోస్ట్ ఆఫ్ ది టైమ్ పీపుల్ విల్ ఇగ్నోర్ దిస్ నేమ్ రేంజెస్, బట్ ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ టు యూజ్ అండ్ ఈజీ టు లెర్న్ ఆల్సో. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఈజీగా ఉంటది. సో మీరు చాలా క్విక్ గా లెర్న్ చేసుకుంటారు. చూద్దాం ఈ నేమ్ రేంజెస్ ఎలా వర్క్ అవుతుంది అండ్ దీని వల్ల మనకు యూజ్ ఎలా ఉంటది అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 8 షీట్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలంటే వితౌట్ నేమ్ రేంజెస్ కాకుండా ఎలా యాక్సెస్ చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు, సపోజ్ నాకు ఈ షీట్ లో ఉన్న ఈ డేటా కావాలి. సో సెలెక్ట్, క్లిక్ ఆన్ ఎంటర్. ఇలా మనము డేటాని యాక్సెస్ చేయొచ్చు నేమ్ రేంజెస్ యూజ్ చేయకుండా. బట్ ఇక్కడ మనకు రికార్డ్స్ లెస్ ఉన్నాయి కాబట్టి, అంటే డేటా తక్కువ ఉంది కాబట్టి ఈజీగా మనం డ్రాగ్ చేయగలుగుతున్నాం. ఇన్ కేస్ మనకు థౌజండ్స్ లో రికార్డ్స్ ఉంటే అది మనకు పాసిబుల్, ఇది ఇంపాసిబుల్ కదా. సో అలాంటి టైంలో మనం క్విక్ గా డేటాని యాక్సెస్ చేయడానికి నేమ్ రేంజెస్ చాలా యూజ్ అవుతుంది. అండ్ మన క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి కూడా నేమ్ రేంజెస్ చాలా ఈజీగా ఉంటది. చూడండి ఇక్కడ మనకు డేటా ఇక్కడ వరకు మాత్రమే ఉంది. ఎక్కువ డ్రాగ్ చేయడం వల్ల మనకు మొత్తం జీరోస్ వచ్చాయి. ఇట్ మీన్స్ ఎక్సెల్ క్యాన్ డూ మిస్టేక్స్. సమ్ టైమ్స్ ఇన్వాలిడ్ డేటా కూడా మనకు వచ్చేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనకు నేమ్ రేంజెస్ చాలా బాగా యూజ్ అవుతాయి. చూద్దాం ఎలా క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ రేంజెస్ మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. 2 ways లో మనం నేమ్ రేంజెస్ ని క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్, నేమ్ రేంజెస్ క్యాన్ బి క్రియేటెడ్ ఫర్ ఎ సింగిల్ సెల్ ఆర్ గ్రూప్ ఆఫ్ సెల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకే సెల్ కింద మనం నేమ్ రేంజ్ క్రియేట్ చేయొచ్చు, ఆర్ గ్రూప్ ఆఫ్ సెల్స్ కి కూడా మనం నేమ్ రేంజ్ ని క్రియేట్ చేయొచ్చు. నాకు ఫర్ సపోజ్ నేను నేమ్ రేంజ్ ఈ పర్టికులర్ డేటాకి క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి, ఈ మొత్తం రేంజ్ ని సెలెక్ట్ చేయాలి. షిఫ్ట్ కంట్రోల్ రైట్ యారో, షిఫ్ట్ కంట్రోల్ డౌన్ యారో. సో నేను సెలెక్ట్ చేసుకున్నా. 2 ways లో మనం నేమ్ రేంజెస్ ని క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ వే చూద్దాం. ఇక్కడ నేమ్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే మనకు డబుల్ క్లిక్ ఇచ్చి ఎంటర్ బ్యాక్ స్పేస్. ఇప్పుడు మీరు ఈ రేంజ్ కి ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే ప్రోడక్ట్స్ అని ఇవ్వాలనుకుంటున్నా, ఎంటర్. సో మనకి నేమ్ రేంజ్ క్రియేట్ అయిపోయింది. అది క్రియేట్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ఎలా అంటే, ఫర్ సపోజ్ నేను మౌస్ పాయింటర్ ఇక్కడ పెట్టగానే మనకు ఈ సెల్ అడ్రస్ కనిపిస్తుంది L14, అంటే ఎల్ కాలం 14th రో. కానీ అదే నేను ఇక్కడ పెడితే చూడండి, ఇప్పుడు ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏం వచ్చిందంటే ప్రోడక్ట్స్ అని వచ్చింది. వై? బికాస్ మనం ఈ పర్టికులర్ రేంజ్ కి ప్రోడక్ట్స్ అని నేమ్ ఇచ్చేసాం. ఈ సెల్ అడ్రస్ రాదు, లైక్ ఓపీక్యూ ఆర్ దీస్ రోస్. మనకు ఆ అడ్రస్ రాదు, సెల్ అడ్రస్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇట్ విల్ షో ద నేమ్ విచ్ వీ హ్యావ్ ఎంటర్డ్. ఏదైతే మనం నేమ్ ఇచ్చేసింటాం అది మనకు చూపిస్తుంది ఇప్పుడు ఆ డేటాని. సో ఇక్కడ నేను ఇప్పుడు నేమ్ రేంజ్ క్రియేట్ చేసేసా. ఇప్పుడు నేను ఈ షీట్ లో ఆ నేమ్ రేంజ్, ఇట్ మీన్స్ ఆ డేటాని యాక్సెస్ చేయాలనుకుంటున్నా. అది ఎలా అంటే ఈజ్ ఈక్వల్ టు మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ప్రోడక్ట్స్ మనం ఎంటర్ చేసింది ఈ నేమే కాబట్టి క్లిక్ ఆన్ ఎంటర్. చూడండి మనకు ఇక్కడ ఉన్న డేటా ఇక్కడికి వచ్చేసింది. చాలా సింపుల్ గా మనకు వచ్చేసింది కదా నేమ్ రేంజెస్ యూజ్ చేసి. సో ఇలా విత్ ఇన్ దిస్ వర్క్ బుక్ వీ కెన్ యాక్సెస్ డేటా ఇన్ ఎనీ షీట్ విత్ ఇన్ దిస్ వర్క్ బుక్ యూజింగ్ నేమ్ రేంజెస్. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్మేట్ రాదు. మీరు అనుకున్నచ్చు ఇక్కడ కలర్స్ ఉంది, సెల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక్కడ సెల్ బ్యాక్గ్రౌండ్ రాదంటే సెల్ బ్యాక్గ్రౌండ్ రాదు, ఓన్లీ మనకు డేటా మాత్రమే వస్తుంది. కానీ మనకు ఈ సెల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా కావాలి అంటే ఏం చేయాలంటే, ఫస్ట్ సెలెక్ట్ ది నేమ్, కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. ఇక్కడ మనకు హోమ్ ట్యాబ్ లో ఫార్మేట్ పెయింటర్ అనే ఒక ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేసి ఇలా దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఫార్మేట్ వస్తుంది. సో ఇలా మనం ఫార్మేట్ పెయింటర్ ని యూస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీకు సపోజ్ ఒక సెల్ లో మీరు మంచిగా ఫార్మేట్ చేశారు, అదే ఫార్మేట్ ని మీరు ఇంకా వేరే షీట్ లో వేరే ఎక్కడైనా యూస్ చేయాలనుకుంటే ఇలా మనం
ఫార్మాట్ పెయింటర్ని యూస్ చేసి చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఒక వే చూసాం నేమ్ రేంజ్ని క్రియేట్ చేయడానికి. అండ్ అనదర్ వే ఎలా అంటే సేమ్ రేంజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫార్ములా బార్లో మనకి ఇక్కడ డిఫైన్ నేమ్ అని ఒక ఆప్షన్ ఉంది. క్లిక్ చేస్తే ఇక్కడ మనం నేమ్ ఇవ్వాలి. మీ ఇష్టం, మీరు ఏదైనా నేమ్ ఇవ్వండి. నేను ఎంప్లాయ్ అని ఇచ్చేస్తున్నా. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇది ఎక్కడ వరకు మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారు, విత్ ఇన్ దీస్ వర్క్ బుక్, లేకపోతే ఈ షీట్. ఎందుకు నేమ్ రేంజెస్ చూపిస్తుంది అంటే ఈ వర్క్ షీట్కి నేను ఇక్కడ నేమ్ రేంజెస్ అని ఇచ్చేసే కదా, సో ఇక్కడ వరకే యాక్సెస్ చేయాలనుకుంటున్నారా, ఆర్ఎల్స్ వేరే షీట్స్, ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే విత్ ఇన్ దీస్ వర్క్ బుక్, క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు దీన్ని కూడా మనము యాక్సెస్ చేయొచ్చు. చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయ్, ఎంటర్. చూడండి మనకు వచ్చేసింది డేటా. సో ఈ 2 వేస్లో మనం నేమ్ రేంజెస్ని క్రియేట్ చేయొచ్చు. ఇది చాలా ఈజీ. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. నెక్స్ట్ మనం నేమ్ రేంజెస్ని యూస్ చేసి క్యాలిక్యులేషన్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ మనకు సమ్ డేటా ఉంది, ప్లేయర్స్ అండ్ దేర్ మ్యాచ్ స్కోర్స్. ఇగ్నోర్ ది స్కోర్స్. ఓకే, ఈ స్కోర్స్ని ఇగ్నోర్ చేయండి, అది ర్యాండమ్గా ఎంటర్ చేసింది. ఇక్కడ నేను సమ్, ఈ విరాట్ కోహ్లీ యొక్క మ్యాచ్ స్కోర్ని సమ్ చేయాలనుకుంటున్నా, లేకపోతే ఈ టోటల్ మ్యాచెస్ యొక్క మ్యాక్సిమం స్కోర్ ఆర్ మినిమం స్కోర్ చేయాలనుకుంటున్నా. అది కూడా నేమ్ రేంజ్ చేస్తాం. జనరల్గా అయితే మనం ఎలా చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ సమ్, రేంజ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో, ఎందుకంటే మనకి డేటా ఇక్కడ రైట్ సైడ్ ఉంది కాబట్టి. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. జనరల్గా అయితే మనం డేటాని ఇలా సమ్ చేస్తాం ఫార్ములాస్. కానీ దీనికంటే చాలా సింపుల్గా మనకు నేమ్ రేంజెస్ యూస్ చేసి క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ ది రేంజ్. ఇక్కడ సేమ్ మనకు ఫార్ములా ట్యాబ్లో ఇక్కడ ఈ గ్రూప్ ఉంది కదా, డిఫైన్ నేమ్స్ అని చెప్పేసి, దీంట్లో క్రియేట్ ఫ్రమ్ ద సెలెక్షన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అంటే సెలెక్షన్స్ మీకు ఎక్కడ వరకు క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ప్రెజెంట్ మనకైతే టాప్ రో కావాలి, లెఫ్ట్ కాలం కావాలి. బై డిఫాల్ట్ ఇది సెలెక్ట్ చేసింది, నాకు ఇలానే కావాలి. టాప్ రో ఎందుకంటే మ్యాచ్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి టాప్ రో. అండ్ లెఫ్ట్ కాలం ఎందుకు అంటే లెఫ్ట్ కాలంలో మనకు ప్లేయర్స్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి కావాలి. సో క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు మనకు దీనికి కూడా సెలెక్ట్ అయిపోయింది, నేమ్ రేంజ్ క్రియేట్ అయిపోయింది. సమ్ ఎలా చేయాలి, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్. ఇప్పుడు నేను ఇందాక చేసినట్లు ఈ డీటెయిల్స్ నేను సెలెక్ట్ చేయను, ఎందుకంటే ఐ క్రియేటెడ్ ఈ నేమ్ రేంజ్. ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు నాకు విరాట్ కోహ్లీ మ్యాచ్ స్కోర్ కావాలి. అప్పుడు నేను సింపుల్గా చూడండి, నేను ఎంటర్ చేయగానే నాకు ఇక్కడ విరాట్ కోహ్లీ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చేసింది. ఎంత సింపుల్గా, జస్ట్ క్లిక్ ఆన్ ట్యాబ్ బటన్, క్లోజ్ ది బ్రాకెట్, ఎంటర్. చూసారా? సో ఇలా మనం సింపుల్గా నేమ్ రేంజెస్ యూస్ చేసి క్యాలిక్యులేషన్స్ కూడా చేయొచ్చు. సో మీరు యావరేజ్, కౌంట్, మ్యాక్స్, మిన్ ఇవి 2 చేయొచ్చు. సేమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ రోహిత్ శర్మ. చూడండి, సో ఇలా మనం కౌంట్, మ్యాక్స్, మిన్ ఇలా క్యాలిక్యులేషన్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇది మీరు ఫార్ములాస్ యూస్ చేసే టైంలో నేమ్ రేంజెస్ యొక్క ట్రూ వాల్యూ మీకు తెలుస్తుంది, ఎంత ఈజీగా ఉంటుందో. సో ప్రెజెంట్ అయితే మీరు ఇక్కడ వరకు ఎక్స్ప్లోర్ చేయండి అండ్ నేర్చుకోండి.